కీ రెగ్యులేటరీ డిస్ప్యూట్స్ అనమాట. స్పెక్ట్రమ్ ట్రేడింగ్ గాని, షేరింగ్ గాని. ఇనిషియల్ ప్రొవిజన్స్ ఏంటంటే లైసెన్స్ అనేది ప్రివెంటెడ్ స్పెక్ట్రమ్ ట్రేడింగ్ అండ్ షేరింగ్ అనేది ఇదివరకు ఆహ్, అదేంటి ప్రివెంట్ చేశారు. తర్వాత రేషనల్ ఏంటంటే తర్వాత ఏం చేశారు ప్రివెంట్ హోర్డింగ్ గాని, దాచుకోవడం గాని, ఎన్ష్యూర్ ఆపరేటర్స్ యూజ్ స్పెక్ట్రమ్ అలొకేటెడ్ అనమాట. అది ఎంత అలొకేట్ చేస్తారో అది యూజ్ చేయడం గాని, ఇన్ఎఫిషియెంట్ స్పెక్ట్రమ్ యూజ్ అనమాట. సమ్ ఆపరేటర్స్ హ్యాడ్ ఎక్సెస్ ఇన్ సర్టెన్ బ్యాండ్స్ అనమాట. కొంత బ్యాండ్స్‌లో ఎక్సెస్ ఉంటది. కొంతమంది ఆపరేటర్స్‌కి ఇన్ఎఫిషియెంట్ స్పెక్ట్రమ్ యూజ్ అనేది జరుగుతుందనమాట. లిబరలైజ్డ్ అనమాట. 2015 తర్వాత లిబరలైజేషన్ జరిగింది. ఏంటంటే స్పెక్ట్రమ్ ట్రేడింగ్ అనమాట. ఎలోయింగ్ సేల్ ఆఫ్ స్పెక్ట్రమ్ బిట్వీన్ ఆపరేటర్స్ ఇద్దరి మధ్య స్పెక్ట్రమ్ ట్రేడ్ అనేది జరగడం కోసం స్పెక్ట్రమ్ షేరింగ్ అనమాట. పర్మిటెడ్ కో యూజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ బిట్వీన్ ఆపరేటర్ ఎఫిషియన్సీ గెయిన్స్ ఎనేబుల్డ్ కన్సాలిడేషన్ అండ్ బెటర్ స్పెక్ట్రమ్ యుటిలైజేషన్. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ అనమాట. ఎర్లీ 2000s అప్పుడు ఫిక్స్డ్ టు మొబైల్ చార్జెస్ రెగ్యులేటెడ్ బై టీఆర్ఏఐ అనమాట. ఎసిమెట్రిక్ చార్జెస్ న్యూ ఎంట్రన్స్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్డ్ ఆపరేటర్స్ అనమాట. టు కాంపన్సేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్సెస్ ఐయూసీ రిడక్షన్ అనమాట. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ అనమాట. ఇదేంటి గ్రాడ్యువల్లీ రిడ్యూస్డ్ ఫ్రమ్ ₹1 నుంచి ఇంతవరకు తగ్గిందనమాట. 0.06 పెర్ మినిట్ అనేది. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ అనమాట. ఫిక్స్డ్ మొబైల్ టు మొబైల్ చార్జెస్ కానీ రెగ్యులేటెడ్ బై టీఆర్ఏఐ అనమాట. ఎసిమెట్రిక్ చార్జెస్ న్యూ ఎంట్రన్స్‌గా చార్జ్డ్ ఎస్టాబ్లిష్డ్ ఆపరేటర్స్ టు కాంపెన్సేట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిఫరెన్సెస్ ఇదనమాట. అండ్ బిల్ అండ్ కీప్ అనమాట. జీరో ఐయూసీ ట్రై మోడ్ టు బిల్ అండ్ కీప్ ఈచ్ ఆపరేటర్ కీప్స్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్స్ కస్టమర్స్. నో ఇంటర్ ఆపరేటర్ పేమెంట్స్ అనమాట. జస్టిఫికేషన్ ఫాలింగ్ వాయిస్ రెవెన్యూస్. డేటా యాస్ ఎ ప్రైమరీ బిజినెస్ అనమాట. ఇంపాక్ట్ రిమూవ్డ్ ప్రైజింగ్ కాంప్లెక్సిటీ. బెనిఫిటెడ్ లార్జ్ ఆపరేటర్స్ స్లైట్లీ అనమాట. నెట్ న్యూట్రాలిటీ డిబేట్ అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ అంటే ఏంటి? జీరో ఇంటర్ కనెక్షన్ యూసేజ్ ఛార్జెస్ అనేది 2020 తర్వాత ట్రై మోడ్ బిల్ అండ్ కీప్ ఈచ్ ఆపరేటర్ కీప్స్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్స్ కస్టమర్స్. నో ఇంటర్ ఆపరేటర్ పేమెంట్స్ అనేది జరగకూడదు. జస్టిఫికేషన్ ఫాలింగ్ వాయిస్ రెవెన్యూస్ అనమాట. డేటా యాజ్ ప్రైమరీ బిజినెస్ అనమాట. రిమూవ్డ్ ప్రైసింగ్ కాంప్లెక్సిటీ బెనిఫిటెడ్ లార్జ్ ఆపరేటర్ స్లైట్లీ అనమాట. ఇది లార్జ్ ఆపరేటర్ స్లైట్లీ జరిగింది. జీరో ఐయూసీ అనమాట. ట్రై మోడ్ టు బిల్ అండ్ కీప్ ఈచ్ ఆపరేటర్ కీప్స్ రెవెన్యూస్ అనమాట. ఇది మెయిన్ అనమాట. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ అంటారు దీన్ని. ఇంటర్ కనెక్షన్ యూసేజ్ చార్జెస్ ఫిక్స్డ్ టు మొబైల్ టు మొబైల్ ఇదనమాట. నెట్ న్యూట్రాలిటీ డిబేట్ తర్వాత చూద్దాం. తర్వాత ట్రై రెగ్యులేషన్స్ చూద్దాం. అవి కూడా తర్వాత మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ కూడా చూద్దాం. కరెంట్ ఇన్స్టిట్యూషనల్ డాట్ ట్రై టెన్షన్